నెట్వర్కే. ఇప్పుడు మన దేశం పచ్చని ప్రకృతితో డిజిటల్ శక్తితో గ్రీన్ గ్రోత్ వైపు దూసుకుపోతుంది. వినరా తమ్ముడు, హరిత వృద్ధి అంటే ఏమిటో? చెట్లు పెంచాలి, నేల తల్లిని కాపాడాలి. చెట్లు పెంచాలి, నేల తల్లిని కాపాడాలి. తన్నానా దేవనందనానా, తన్నానా దేవనందనానా. తదిగిన తద్దిన థా, తదిగిన తద్దిన థా. కానీ ఆ పద్ధతితో పాటు డిజిటల్ టెక్నాలజీని కూడా వాడాలి. డ్రోన్ వచ్చి వాళ్ళ చూడు, రైతు బావ తోటలోన. డ్రోన్ వచ్చి వాళ్ళ చూడు, రైతు బావ తోటలోన. మందు కొన్ని బాధ తప్పి పల్లెటూరి పాటలోన. మందు కొట్టే బాధ తప్పి పల్లెటూరి పాటలోన. తన్నానా తానో బాయి రాజనందన తన్నానా, తన్నానా తానో బాయి రాజనందన తన్నానా. తడిన తడిన థా, తడిన తడిన థా. డ్రోనా, మొన్న మా ఆవిడ పెళ్లిలో డ్రోన్ కెమెరా చూసి గాలిపటం అనుకొని కర్రతో కొట్టింది స్వామి. అది మందు ఎలా కొడుతుంది? అది పాతకాలంలో వెర్రి నాయన. ఇప్పుడు మన నమో డ్రోన్ దీదీలు వచ్చారు. మహిళా సంఘాల అక్కలు ఇప్పుడు పైలట్లు అయ్యారు. ఫోన్లో నొక్కితే చాలు, ఎకరం పొలానికి 10 నిమిషాల్లో మందు చల్లేస్తున్నారు. తక్కువ నీరు ఎక్కువ లాభం. అమ్మో అన్నోయ్, ఈ విషయం నా మట్టి బుర్రకి తెలియలేదే. మట్టి బుర్రలో మట్టి కాక ఇంకేముంటుంది? నోయ్ నోరు జాగ్రత్త నోయ్. అంతేకాదు తమ్ముడు, 2026 నాటికి ప్రతి రైతుకు ఒక డిజిటల్ అగ్రి ఐడి వచ్చింది. దీనివల్ల మధ్యవర్తుల గొడవ లేదు. భూమి సారము, విత్తన రకము మొబైల్లోనే చూపిస్తుంది. ఓహో, అంటే ఇప్పుడు ఫోన్లో నొక్కితే చాలు, వాన ఎప్పుడు పడుతుందో కూడా నా ఫోన్ చెప్తుందా? మొన్న వాన పడదని మొలకలేస్తే వరదొచ్చి నా లుంగి కొట్టుకుపోయిందే. అందుకే ఇప్పుడు ఏమొచ్చింది? నీ ఫోన్లో కిసాన్ ఈ మిత్ర చాట్ బటన్ అంటే ఏమిటన్నా? అరే నేను చెప్పనివ్వరా? నీ ఫోన్లో కిసాన్ ఈ మిత్ర చాట్ బటన్ అడిగితే ఏ మట్టిలో ఏ పంట వేయాలో పూసగుచ్చినట్టు చెప్తుంది. పూసగుచ్చినట్టు అంటే ఏమిటన్నా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అన్నోయ్ ఉండు, ఆ చాట్ బటన్ ఏదన్నావన్నా? కిసాన్ ఈ మిత్ర చాట్ బటన్ అవి ఎక్కడుంటాయన్నా? నీ ఫోన్లోనా? ఓహో, ఫోన్లో ఉంటాయా? ఇంకో ముఖ్యమైన విషయం వినండి. గ్రీన్ ఎనర్జీ, ఇంటి మీద సోలార్ పలకలు, ఫ్రీగా వచ్చే కరెంటు వెలుగులు. ఇంటి మీద సోలార్ పలకలు, ఫ్రీగా వచ్చే కరెంటు వెలుగులు. పెట్రోల్ పాలదు లేదు, ఈ బండ్లు వచ్చెనో చూడు. పెట్రోల్ బాల్దే లేదు, ఈ బండ్లు వచ్చెనో చూడు. తన్నానా తానో బా, తన్నానా తానానా, తన్నానా తానో బా, తన్నానా తానానా. తడిన తడిన థా, తడిన తడిన థా. అవును బాబోయ్, మొన్న మా పక్కింటి పుల్లయ్య బండికి పెట్రోల్ కొట్టించలేక బండిని గాడిద కట్టాడు. ఇప్పుడు చూస్తే సైలెంట్ గా వెళ్ళి ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. సౌండ్ రాదు, అలా అది పొగ రాదు. ఎంత హాయిగా ఉంటుందో. దాన్నే నెట్ జీరో లక్ష్యం అంటారు. అంటే ఏమిటన్నాయ్? అంటే పర్యావరణాన్ని కాపాడుతూ డిజిటల్ విప్లవంతో మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి.